రష్మికకు సర్ప్రైజ్ చేసేలాగా విజయ్ దేవరకొండ ఒక విల్లా కానుక. దాని యొక్క ఖరీదు వచ్చేసి సుమారు ఆ యొక్క రేట్లు కూడా ఇప్పుడు మనం మాట్లాడదాం. వెల్కమ్ టు #you. సో మనందరికీ తెలుసు విజయ్ దేవరకొండ గారు రష్మిక గారు పెళ్లి చేసుకుని ఒక టాప్ ట్రెండ్ సెట్టింగ్ కపుల్ ఆఫ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీగా నిలిచారు. రీసెంట్గా వాళ్ళిద్దరి వివాహం కూడా జరిగింది అండ్ వాళ్ళిద్దరి కపుల్ కూడా చాలా చూడముచ్చటగా ఉంది. అండ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు మొన్న రీసెంట్గా వాళ్ళ యొక్క పోస్ట్ వెడ్డింగ్ రిసెప్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సత్కరించిన వాళ్ళు నాతో మాట్లాడిన మాటలు కూడా వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ కూడా మీ అందరికీ షేర్ చేసుకున్నాను. కాబట్టి సో విజయ్ దేవరకొండ గారు రష్మిక గారికి ఒక గిఫ్ట్ని అయితే ఇచ్చారని కూడా సోషల్ మీడియాలో నెట్టింత వైరల్ అవుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. అండ్ దాంతోపాటు మనం చూసుకుంటే ఆవిడికి పెళ్లి తర్వాత కోడలుగా అడుగుపెట్టిన రష్మిక గారికి విజయ్ గారి తల్లి మాధవి తమ వారసత్వ గాజులను, బంగారు గాజులను రష్మిక గారికి గిఫ్ట్గా ఇవ్వడం అనేది పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. అండ్ రష్మిక గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఈవెన్ అక్కడ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. మాధవి గారు ఎప్పుడైతే ఈ బంగారు గాజులు ఇచ్చారో కళ్ళ నీళ్లు పెట్టుకున్నారని కూడా మనకైతే తెలుస్తుంది. అండ్ దాంతోపాటు మనం క్లియర్ కట్గా చూసుకుంటే విజయ్ దేవరకొండ గారు ఎలాగైనా రష్మిక గారిని సర్ప్రైజ్ చేయాలి అని అనుకుంటూ విజయ్ దేవరకొండ గారు రష్మిక గారికి 90 కోట్లు విలువ చేసే హైదరాబాద్లో ఒక అన్ని సౌకర్యాలు కలిగిన ఒక విల్లా ఆవిడ పేరు మీద రాసి ఆవిడకి బహుమతిగా ఇచ్చారు. పెళ్లి రోజు ఇచ్చారని కూడా తెలుస్తోంది. 26న ఉదయ్పూర్లో ఆ పేపర్స్ రష్మిక గారి చేతిలో పెట్టారని కూడా తెలుస్తోంది. అండ్ అందులో ఇంకొన్ని విశేషాలు మనం చూసుకుంటే దాని ఖరీదు వచ్చేసి సుమారు 90 కోట్లు. సో నేను ఇన్నిసార్లు ఎందుకు చూసానంటే 90 కోట్లు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో విజయ్ దేవరకొండ గారు ఇక్కడ 90 కోట్లు పక్కన పెడితే అక్కడ సోషల్ మీడియాలో కంప్లీట్గా ఏవైతే ప్రాపగండాస్ ఆయన సైడ్ నుంచి ఆయన మీద వస్తున్నాయో అవన్నీ అంటే ఆయనను ఎప్పుడు నెగిటివ్గా చూస్తూనే వస్తున్నారు మన జనాలందరూ. బట్ అదంతా ఎప్పుడు నిజం కాదు, కంప్లీట్గా ఫేక్. విజయ్ దేవరకొండ గారు మనస్తత్వం, వ్యక్తిత్వం కూడా చాలా గొప్పదైనటువంటిది. ఎందుకంటే ఆయన పెళ్ళి అయిన తర్వాత ఆ ఊరిలో చాలా మందికి ఆయన హెల్ప్ అయితే చేశారు. చిన్నపిల్లల్ని చదివించడానికి స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ లేకపోతే అన్నదానాలు పెట్టడం కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే సొంత ఊరిలో ఒక సొంత ఇల్లు లేకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్. సో విజయ్ దేవరకొండ గారు ఇక్కడ హైదరాబాద్లో మనకి ఇల్లున్నా ఎప్పుడు మనం సొంత ఊరిలో సొంత ఇల్లు కట్టుకోలేదే అనే బాధతో రష్మిక గారితో 7 సంవత్సరాల రిలేషన్షిప్ తర్వాత లాస్ట్ ఇయర్ అక్కడ సొంత ఊరిలో సొంత ఇల్లు కట్టడాలు ప్రారంభించిన వెంటనే ఇక్కడ ఈ 90 కోట్ల ఈ విల్లా పనులు కూడా ఆయన ప్రారంభించినట్లు కూడా మనకు తెలుస్తోంది. చాలా సీక్రెట్గా మెయింటైన్ చేసి పెళ్లి రోజు ఈవిడికి రష్మిక గారికి 90 కోట్ల విల్లాని ఆవిడ పేరు మీద రాసి దిస్ ఈజ్ అవర్స్ రష్మిక అంటూ విజయ్ దేవరకొండ గారు సర్ప్రైజ్ చేస్తూ అండ్ దాంతోపాటు పెళ్ళైన వెంటనే సొంత ఊరికి చేరుకొని సొంత ఊరిలో కొత్త ఇంటికి గృహప్రవేశం కూడా చేశారు అని తెలుస్తోంది. అండ్ మొన్న రిసెప్షన్ అయిన తర్వాత నిన్న ఈ 90 కోట్ల విల్లాలోకి కూడా వాళ్ళు గృహప్రవేశం చేశారని కూడా మనకైతే క్లియర్ కట్గా తెలుస్తోంది. ఈ యొక్క ప్లేస్ వచ్చేసి నానక్రామ్ కూడా సైడ్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉందని కూడా చాలా వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. సో రష్మిక మందన గారిది విజయ్ దేవరకొండ గారిది ఆల్మోస్ట్ 7 to 8 years రిలేషన్షిప్ అని మనందరికీ తెలుసు. గీతా గోవిందం నుంచి వాళ్ళిద్దరికి కొంచెం పాజిటివ్ అప్రోచ్ ఉన్నప్పటికీ దాని తర్వాత డియర్ కామ్రేడ్ నుంచి వాళ్ళ యొక్క బంధం అనేది ఇంకా మెరుగ్గా ముందుకు వెళ్ళింది. ఈవెన్ రష్మిక మందన గారికి రక్షిత్ శెట్టి గారితో బ్రేకప్ అయ్యింది. ఇటువైపు విజయ్ దేవరకొండ గారికి కూడా ఒక ఫారెన్ అమ్మాయితో బ్రేకప్ అయ్యింది. సో ఇద్దరు లవ్లో ఫెయిల్ అయ్యారు బట్ లైఫ్లో సక్సీడ్ అయ్యారు, పెళ్ళిలో సక్సీడ్ అయ్యారని చెప్పాలి. సో వీళ్ళిద్దరికీ మంచి జరగాలి, అంతా మంచి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ దాంతోపాటు విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్, అటువైపు రష్మిక గారి ఫ్యాన్స్ ఈ యొక్క వార్త విని చాలా సంతోషంగా అన్నా నువ్వు దేవుడివి స్వామి అంటూ కొన్ని అప్రిషియేషన్స్ ఆయనకైతే ఇస్తున్నారు. ఇది విజయ్ దేవరకొండ గారు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారనేది మనం ఇంకా వేచి చూడాల్సిందే. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.